ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. మన హిందూ మతంలో అమావాస్యకు ఎంతో కీలకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య తిథి అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకంగా అంకితం చేయబడి ఉంటుంది. ప్రతి నెలా కూడా అమావాస్య వస్తూనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో వచ్చేటటువంటి అమావాస్య మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే మాఘ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చేటువంటి అమావాస్యలు మౌని అమావాస్య అని అంటూ ఉంటారు. ఈ రోజున పవిత్ర నదీ స్నానం, దానాలకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉండే ఈ రోజు మౌనవ్రతం ఉండి ఉపవాసం చేస్తే కనుక పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. ఫిబ్రవరి 9వ తేదీన మౌని అమావాస్య వచ్చింది. ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలని ప్రసన్నం చేసుకునేందుకు తర్పణం పిండి ప్రదానం, పవిత్ర స్నానం ఆచరించడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ మార్గ అమావాస్య రోజున పితృ దోషం తొలగిపోవడానికి కూడా ప్రత్యేకమైనటువంటి నివారణను పాటిస్తే ఎంతో మంచిది అని చెప్పవచ్చు. ఇంతటి విశేషమైనటువంటి అతీంద్రియ శక్తులు కలిగిన ఈ మౌని అమావాస్య రోజున మీరు ఎవరికీ చెప్పకుండా, రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ విధంగా చేస్తే మీరు ఉప్పుతో మనం చేసే ప్రయోజనాలు, ముఖ్యంగా పరిహారాలు ఎంతో విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ అమావాస్య రోజున చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు. అయితే మంచి పనులు లేదా శుభకార్యాలు ఇలాంటివి మొదలు పెట్టకపోయినా అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజలు చేయడం మాత్రం మన ఆనవాయితీ కాబట్టి ఈ విధంగా అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీరు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి భక్తి శ్రద్ధలతో మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ పరిహారాన్ని పాటించండి. ఇప్పుడు ఒక గాజు గిన్నెలాంటిని తీసుకోండి. దీనిలో గళ్ళు ఉప్పు నింపండి. దీనిలో కొంచెం పసుపు, కుంకుమ కూడా వేసి రాత్రంతా మీ ఇంట్లో ఉంచండి. ఇక రాత్రంతా ఈ ఉప్పుతో ఉన్నటువంటి గాజు పాత్రని మీ ఇంట్లోనే ఏదో ఒక మూలగా ఉంచండి. ఇక మర్నాడు ఏదైతే ఉందో ఈ ఉప్పుని అలాగే దూరంగా తీసుకెళ్లి లేదంటే ఏదైనా నీటిలో గాని కలిపి వేయండి. ఈ విధంగా చేయడం వల్ల మీపై ఉన్నటువంటి అన్ని ప్రతికూల ఫలితాలు తొలగిపోయి మీరు కోటీశ్వరులుగా మారేందుకు ఎన్నో కీలకమైన అవకాశాలు మీ ముందుంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో గనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి.